జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే అబద్ధాల పునాదుల మీద ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ప్రదాత గౌరవనీయులు కేసీఆర్ గారు 2 ఏళ్ల సమయం ఇచ్చి 2 ఏళ్ల తర్వాత 1 గంటన్నర సమయం తీసుకొని ప్రెస్ మీట్ పెట్టి దాని ముందు ఒక 4 గంటలు ముఖ్య నాయకుల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఒక సుదీర్ఘ చర్చ జరిపిన అనంతరం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో 1 గంటన్నర ప్రెస్ మీట్ పెట్టినంతసేపు మీడియా కానీ పత్రికలు కానీ వివిధ రకాల ప్రశ్నలు అడగడం, వాటికి పూర్తిగా ఆధారాలతో సహా ఏదైతే వాటికి ఉన్నటువంటి ఆధారాలతో సహా ఒక స్పష్టమైనటువంటి సమాధానాలతోటి ఆద్యాంతం ఆసక్తికరంగా కొనసాగింది. ప్రెస్ మిత్రులు నవ్వించుకుంటూ, ప్రెస్ మిత్రులు సీరియస్గా దిశానిర్దేశంగా చేసుకుంటూ ఇంతసేపు మాట్లాడే క్రమంలో తెలంగాణకు జరుగుతున్న నష్టం ఏంది, ఏ వర్గం ఇక్కడ నష్టపోతూ ఉన్నది, ఏ అణగారిన వర్గాలకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి, ఏదైతే ఈ బోకర్ మాటలు బోడుతో మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలు పాపాలేంటి, ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో తెలంగాణకు జరుగుతున్న నష్టం ఎంత, కోల్పోతున్న ఆదాయం ఎంత, వస్తున్న గ్రాఫ్ ఎంత, పడిపోయిన గ్రాఫ్ ఎంత, జీడిపి ఎంత తగ్గింది, ప్రతిదీ కూడా ఒక వివరణతో సహా వివరణాత్మకమైన సందేశంతో ప్రజలకు వివరించే ప్రయత్నం చేసిండు. 100% విజయవంతం కూడా అయింది. ఇవాళ ఈ చేతగాని కాంగ్రెస్ పార్టీ సన్నాసులు ముఖ్యమంత్రి మంత్రులు తాడుబొమ్మలను లేని తీరి మాటలు మాట్లాడుకుంటూ తోకకు తలకాయకు తేడా లేనటువంటి సన్నాసుల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు ఏ వర్గాలకు ఎంత నష్టం జరిగిందో ఒక వివరణాత్మకమైనటువంటి సందేశం మీకు ఇచ్చి మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు అంతకు రెట్టింపు మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. నిజమైన కేసీఆర్ గారు చెప్పినటువంటి అన్నింటినీ కులంకషంగా చర్చించి నిజాలైతే నిజాలనండి, లేదు కేసీఆర్ గారు అబద్ధాలు ఆడితే కేసీఆర్ గారు మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు, దీనికి మేము చేసినామని చెప్పండి. మీ మొక్కలకు చేసుడు ఎక్కడిది, కూలగొట్టుడేనే ఉన్నాయండి, నాశనం చేసుడేనే, పతనం దిశగా పోతున్నాం తప్పితే పరిణతి చెందట్లేదు రాష్ట్రం. ఇవాళ ఈ మంత్రులు ముఖ్యమంత్రి పెట్టుకుంటే కేసీఆర్ గారు అట్లా అన్నది గది కాదు, ప్రజలు కోరుకుంటున్నది కేసీఆర్ గారు ప్రజల ప్రక్షాళన నిలబడి ప్రశ్నించినటువంటి ప్రశ్నలు నిజమా కాదా, వాటికి సమాధానం చెప్పాలి. వాటికి సమాధానం చెప్పడం చేతనైతే లేదంటే మీరు చేతగాని సన్నాసులను అర్థమవుతా ఉన్నది. అక్కడ కేసీఆర్ గారు చెప్పిన అబద్ధాలా, మరి నిజాలేంటో మీరు చెప్పుంది. ఇలా పెన్షన్ల గురించి చెప్పిండు, 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తున్నారని చేతగాని సన్నాసులారా, మహిళలకు ఇస్తారన్న 2,500 దిక్కులేవు, మహిళలకు ఇస్తారన్న 4,000 పెన్షన్ దిక్కులేదు, రైతులకు 15,000 అని చెప్పేసి 12,000 కూడా పడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఇలా ప్రతి ఒక్క వర్గం అన్నమో రామచంద్ర అంటే రోడ్లపైకి వస్తూ ఉన్నది, దీనికి సమాధానం చెప్పమన్నాడు, దానికి సమాధానం చెప్పాలి. ఇవాళ ఏదైతే హాస్టళ్లలో విద్యార్థులు చనిపోతూ ఉన్నారు, దీనికి ఒక పరిష్కారం లేదా, సిగ్గుమానం లేని పాలన మీద ఎందుకు ఇట్లా అని చెప్పేసి ప్రశ్నించాడు, దానికి సమాధానం చెప్పాలి. రైతు బంధుకు సంబంధించి అడిగిండు, కళ్యాణ లక్ష్మికి సంబంధించి అడిగిండు, హాస్పిటళ్ల గురించి అడిగిండు, పోలీస్ వ్యవస్థ ఏ రకంగా మారింది, గతంలో శాంతి భద్రతను భారతదేశంలో ఒక స్థానాన్ని సంపాదించుకున్నాయి శాంతి భద్రతను కాపాడే క్రమంలో. ఇలా మొత్తం భారతదేశంలో మనం స్టేజ్కి వచ్చింది మన రాష్ట్రం, పూర్తిగా శాంతి భద్రతలు కరువైపోతూ ఉన్నాయి. వీటన్నిటి మీద మాట్లాడినప్పుడు సమాధానం చెప్పలేని చేతగాని దద్దమ్మలు ఇవాళ నోటికి వచ్చినట్టు నోరు వారేసుకుంటే ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని తల్లిదండ్రుల రోజుల దగ్గరికి వస్తూ ఉన్నాయి. చేతనైతే కేసీఆర్ గారు అడిగిన దానికి సమాధానం చెప్పాలి, లేకపోతే ముక్కు భూమికి రాకి ప్రజలకు క్షమాపణ చెప్పేసి గద్దె దిగాలి మీరు. కానీ మీ పాలన తెలంగాణకు నాశనానికే తప్పితే మేలు చేయడానికి కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్దపీటలు వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇలా రాష్ట్రాన్ని బర్బాద్ చేస్తూ ఉన్నది. కేసీఆర్ గారు ఒక బాధ్యత గల నాయకుడిగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం కావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. చేత కాకపోతే గద్దె దిగండి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.